ఆ క్రింద అయితే చాలా పెద్ద నీటి వాగు అయితే ప్రవహిస్తుంది. నాకైతే ఇక్కడికి శబ్దం అయితే వినిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకోసం ఒక మంచి వీడియోతో రావడం జరిగింది. రెండు గిరిజన కుటుంబాలు చాలా ఎత్తైన కొండల్లో జీవనాన్ని అయితే గడుపుతున్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ యొక్క వీడియోలో అయితే చూద్దాము. మీరైతే ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అక్టోబర్ నవంబర్ నెలల్లో ఈ గడ్డి తెల్లని పూలతో ఉంటుందండి. ఈ గడ్డిని మేము ఇల్లు నేసుకోవడానికి అయితే ఉపయోగిస్తాము. ఇంటి పైకప్పు దీంతోనే నేసుకుంటామండి. దీన్ని రెల్లి గడ్డి అని అంటాము. మనకు నేత అనేది సరిగా వస్తే సుమారు 3 నుంచి 4 సంవత్సరాల వరకు మరలా మనం ఇంటి పైకప్పు అయితే నేయనక్కర్లేదు. అదే దెబ్బగడ్డి కూడా ఉంటుంది. దెబ్బగడ్డితో ఇల్లు నేసుకుంటే అది ఇంకా ఒక 6-7 సంవత్సరాల వరకు అయితే వస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఫ్రెండ్స్, వీటిని అయితే చూడండి, వీటిని అయితే డోక్కాయలు అంటాము. వీటితో డోకులు అయితే మా వాళ్ళు అయితే తయారు చేసుకుంటారు. సో వీటిని అయితే ఎండబెట్టారు. ఇంకా ముందుకెళ్తే అయితే లోయ అయితే ఉంది. కొంచెం లోయలోకి అయితే వెళ్దాం, చూపిస్తాను మీకు. వామ్మో, చూడండి ఎంత లోయో ఇదంతా కూడా. అన్నయ్య ఎక్కడికి వెళ్తాను అన్నయ్య? గడ్డకా? ఏ అన్నయ్య? అన్న అయితే చూడండి చేపలు పడడానికి అయితే వెళ్తున్నాడు. సరే చూడండి, వీటిని ఉపయోగించి చేపలు అయితే పడతారా. ఏమంటారు అన్నయ్య ఈ వాళ్ళని? గుల్లలు అంటారా? ఏమంటారా? గుల్లలు. ఇటు ఎక్కడ ఉందన్నయ్య గడ్డ? కిందకి వెళ్ళాలి. చూడండి, ఇవన్నీ కూడా వలసి పూలండి. ఇవన్నీ కూడా చూడండి ఇలాంటి ఎత్తైన కొండల్లో పండిస్తున్నారు. ఆ పైన కూడా ఉన్నాయి. ఇటు చూసిన ల్యాండ్స్కేప్లే. ఆ పైన అమ్మ వాళ్ళు కూడా పని చేస్తున్నారు చూడండి. అక్కడైతే సాములు సోళ్ళు వేశారు, కోస్తున్నారు.
ఇక్కడైతే చూడండి కొండపోడు కోసం ఇక్కడ ఎంత చక్కగా క్లీన్ చేశారో, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇటువైపు చూడండి మధ్య మధ్యలో రాళ్ళు అక్కడక్కడ పేర్చి పెట్టారు, చూసారా? అంటే వర్షం ఏమైనా పడితే అక్కడ మట్టి అనేది కొట్టుకుపోకుండా ఉండడం కోసం అయితే అలా పెట్టారు చూడండి. ఇలాంటి కొండవాగుల నుండి వచ్చే నీటిని ఒడిసిపట్టి మా గిరిజనులు అయితే తాగడానికి అయితే ఉపయోగిస్తారు. నా వెనక్కి అయితే అక్కడ ఒక పైప్ అయితే పెట్టున్నారు చూడండి, కనిపిస్తుంది కదా. ఆ పైపును ఉపయోగించి ఈ వాగుల నుండి వచ్చేటటువంటి నీటిని పట్టుకొని తాగడానికి అయితే ఉపయోగిస్తారు. అది చాలా కొండ క్రిందకైతే తీసుకొని వెళ్తారండి. ఫ్రెండ్స్, పొగమంచు అయితే బీభత్సంగా పడుతుంది. టైం వచ్చేసరికి ఇప్పుడు సాయంత్రం 4-4:30 అయితే అవుతుంది. సో నా వెనక చూడండి లొకేషన్ అయితే ఎలా ఉందో. చలికి నేనైతే అస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు చూడండి ఆ లోయ ఎలా ఉందో, చూసారా? ఫాగ్ ఎంత దీనిగా పడుతుందో అక్కడ. వెళ్ళేదారిలో ఇలాంటి చూడండి కొండపోడుల్లో చాలా రకాల పంటలు అయితే పండించారు. ఇవన్నీ కూడా సోళ్ళు, సామలు, కొర్రలు అన్నీ కూడా ఉన్నాయి. మీకైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా సోళ్ళు అండి, వీటిని రాగులని కూడా అంటారు. చూడండి ఇవైతే చాలా బాగా పండేసాయి. వీటిని అయితే సామలు అంటాము. చూడండి సామలతో అన్నం వండుతారు, చాలా బాగుంటుంది. బీపీ, షుగర్ లాంటి వాటికైతే ఇది బాగా పనిచేస్తుంది. 12 గంటలు అయితే అవుతుంది. చూద్దాం ఇంకెలా ఉంటుందో అక్కడికి వెళ్ళాక. మేమైతే ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఈ విధంగా మనమైతే వెళ్ళాలి. ఎదురుగా పైకి అయితే చూడండి ఆ కొండల మీదకైతే వెళ్ళాల్సి ఉంటుంది. ముందరైతే ఒక చిన్న వాగు ఉంది. ఆ ఇంటికి వెళ్ళే దారి ఏ విధంగా ఉందో చూడండి. ఫ్రెండ్స్ చూడండి, ఇలాంటి వాగులు దాటుకుంటూ మేమైతే ఈరోజు ఒక గిరిజన కుటుంబాన్ని మీకు చూపించడానికి అయితే వెళ్తున్నాము. చూడండి మొత్తం రాళ్ళనైతే ఇటువైపు అయితే పేర్చారు. చూడండి ఈ దారి ఎలా ఉందో. ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము రాళ్ళ దారి. పెద్ద పనస చెట్టు ఉంది ఇక్కడ. అలాగే ఇటువైపు అయితే చూడండి ఇదంతా కూడా మిరప తోట అయితే ఉంది. చాలా అంటే చాలా ఎక్కువ మిరపకాయలు అయితే ఉన్నాయి. చాలా బాగా పంటలు అయితే పండుతాయి. ఈ కొండపూల్లో ఎట్టి చూసినా పంటలు పంటలు పంటలే కనిపిస్తాయి ఫ్రెండ్స్. వీటినైతే మేము నల్ల జీడి పిక్కలని అంటామండి. వీటి పళ్ళు అయితే చాలా బాగుంటాయి, ఎండబెట్టుకొని తింటారు, అలాగే కాల్చుకొని కూడా తింటారు. ఈ పిక్కలు ఉన్నాయి చూసారా, ఈ పిక్కల నుంచి అయితే జీడి వస్తుందండి, నల్ల జీడని. వీటిని ఉపయోగించి అయితే మా వాళ్ళు కొండనాలుగు మందునైతే తయారు చేసుకుంటారు. ఈ పిక్కలైతే ఎండబెట్టిన తర్వాత నల్లగా తయారవుతాయి. ఇప్పటికే చూడండి జీడి అయితే వస్తుంది. దీని నుంచి వచ్చిన జీడిని, అంటే ఈ జీడి పిక్కని ముందు రోజు రాత్రి నీటిలో నానబెడతారు. నానబెట్టిన తర్వాత దాన్ని చిదిమి దాని నుంచి వచ్చే జీడిని ఉపయోగించి కొండనాలకైతే మందుగా వేస్తారండి. ఆకులను అయితే చూడండి, ఇవి చూడడానికి జారు మామిడి చెట్లు అంటాము, వాటి ఆకుల్లానే ఉంటాయి. ఇక్కడైతే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఈ యొక్క నల్ల జీడి కాయలు. వీటినైతే చూడండి, ఇవి తెల్లజొన్నలు ఎంత చక్కగా పండాయో. ఇలాంటి రకరకాల మిల్లెట్స్ అన్నీ కూడా ఈ యొక్క ప్రాంతంలో చాలా అంటే చాలా ఎక్కువగా నవంబర్, డిసెంబర్ ప్రాంతంలో అయితే మనమైతే చూడొచ్చు.
చూడండి ఎలా ఉందో. పొగమంచు అయితే అసలు విడిచిపెట్టట్లేదండి. ఫుల్గా పొగమంచు అయితే ఉంది. ఇప్పుడిప్పుడే సూర్యకాంతి అయితే పడుతుంది. అక్క బాగున్నారు అక్క? ఏం పేరు అక్క మీ పేరు? లక్ష్మి. ఎక్కడికి వెళ్ళారు అక్క? ధాన్యం పెరుగుతున్నారా? పైన ఏమైనా ఊరుందా, ఇల్లు ఉందా? ఊరుందా. ఎన్ని ఇల్లు ఉంటాయి అక్క అక్కడ? 2 ఇల్లు ఉన్నాయా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అక్క? ధాన్యం పని అయిపోయిందా? ఉందా. ఎక్కడికి వెళ్తున్నా నేను ఇప్పుడు మళ్ళీ? దానం మోసుకు రావడానికి వెళ్తున్నా. ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ? ఓహో పొలాల దగ్గరవా? సో అన్న వాళ్ళు అయితే చూడండి పైన అయితే ఒక 2 ఇల్లులు ఉన్నాయంట. ఇలా వెళ్తున్నారు. ఆ పొలాల దగ్గర వీళ్ళు ధాన్యం అయితే ఉన్నాయంట. అక్కడ నుంచి తెచ్చుకుంటామని అయితే మాతో చెప్తున్నారు. అబ్బా చాలా పైకి ఉన్నాయి ఫ్రెండ్స్. వీటిని అయితే చూడండి, వీటిని దబ్బకాయలని మేమైతే అంటాము. వీటిని అయితే తినకూడదండి. మా చిన్నతనంలో వీటితో బాల్లా అయితే ఆడుకుండే వాళ్ళము. చూడడానికి జాంకాయల్లా ఉన్నాయి. వీటికైతే ముళ్ళు కూడా ఉంటాయి, చాలా షార్ప్గా ఉంటాయండి వీటి తాలూకు ముళ్ళు. కాండాలపై ఫుల్గా ఉంటాయి ముళ్ళు అయితే. ఇదంతా కూడా వరిసేను. చూడండి ఇలా బస్తాలతో మోపులు కట్టుకొని ఆ క్రింద నుండి అయితే ఇప్పుడు అక్క వాళ్ళు కనిపించారు కదా, ఇక్కడ తీసుకొచ్చి ఉంచుతున్నారు. వావ్, నేనైతే బాగా అలసిపోయాను. దబ్బకాయ తీసుకొస్తున్నాను మీకు చూపించడం కోసం. చూడండి ఇల్లు అయితే ఎలా ఉందో. వెళ్దాం అక్కడికి. ఇది చూసారా, బూర్జి చెట్టు అంటామండి మేమైతే. దీని నుంచి పువ్వులు అయితే వస్తాయి, చాలా అంటే చాలా బాగుంటాయి పువ్వులు. ఈ యొక్క బూర్జి కర్రతో మేమైతే బ్యాట్స్ అనేవి తయారు చేసుకుంటాము, క్రికెట్ ఆడే బ్యాట్లు. చెప్పులు పెద్దాం, ఇప్పేసి కళ్ళంలోకి వెళ్దామా. వరి చేను అయితే చూడండి కుమ్మిస్తున్నారు. తమ్ముడు మీ పేరమ్మా? రవియా? ఓహోహో వెరీ గుడ్, నైస్ నేమ్. నా పేరు కూడా రవియే. ఎన్ని రోజుల నుంచి మట్టిస్తున్నారు? ఈ రోజే ప్రారంభించారా? అవునవును, వర్షం తుఫాన్ అన్నారు. ఫ్రెండ్స్ చూడండి, దీన్ని అయితే మేము కుంటగర్ర అంటాము. ఇదైతే కొడవల్లా ఉంది, చాలా డిఫరెంట్. ఏంటంటే వెదురు కర్ర చివరన ఒక చిన్న మూడికలాగా, సో దాంతోనే ఉపయోగిస్తాము. కానీ ఇక్కడ తమ్ముడు వాళ్ళు అయితే కొడవల్లా తయారు చేసుకుని అయితే ఇక్కడ పెట్టుకున్నారు. సో దీంతో చూడండి, ఇక్కడ అమ్మ వాళ్ళు చేను అయితే మట్టేస్తున్నారు కదా, ఇది కిందకి ఇలా జారిపోతే ఇలా లాగించుకోవడానికి ఉపయోగిస్తారండి. ఇలా లాదుకోవచ్చు చేను. కానీ ఏంటంటే చాలా ఎక్కువ టైం ఇలా పడుతుంది మట్టించడానికి. మేమైతే మా చిన్నతనంలో రోలర్స్ అవి వాడేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే రోలర్ లాంటిది అయితే తీసుకురాలేరు పశువులతో కుమ్మించడానికి, ఎందుకంటే ఇదంతా కూడా కొండ ప్రాంతం. సో ఈ కొండ మీదకి రావడానికే దారి లేదు. అలాంటిది రోలర్ లాంటివి తెచ్చి పశువులకు కట్టి కుమ్మించడం అనేది చాలా కష్టమైన పని. అన్నయ్య బాగున్నారు? అన్నయ్య ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఇల్లు కట్టుకునే 4 అయింది. ఒక 4 సంవత్సరాలు అవుతుందా? ఇంతకుముందు ఎక్కడ ఉండేవాళ్ళు అన్నయ్య? ఇక్కడ ఈత వలస. ఓహో, ఇంకా ముందుకున్నారు. అయితే ఈ కొండ మీద ఎందుకు ఉండాలని నిశ్చయించుకున్నారు? భూమి ఇక్కడ ఉంది కదా, కొండపూడి అంతా ఇక్కడ ఉందా? వీటినైతే బస్తర్ పిక్కలని ఈ ప్రాంతంలో పిలుస్తారు, లేదా బల్లిగుడ్లు అని కూడా అంటారు. వీటి గింజలతో కూర అయితే వండుతారు, చాలా అంటే చాలా బాగుంటుంది. మరి మీ ప్రాంతంలో వీటిని ఏమని పిలుస్తారో కింద కామెంట్లో కామెంట్ అయితే చేయండి. పాదులు పెట్టి మరి పండిస్తున్నారు. ఆ వెనక లొకేషన్ చూడండి ఎలా ఉందో. అబ్బాబ్బాబ్బా, ఎటు చూసినా కొనలేనండి బాబు. కోళ్ళు కూడా పెంచుకుంటారు వీళ్ళు. అవన్నీ వంట కోసం ఉపయోగించే మానుకర్రలు.
ఇక్కడైతే మీరు పరిశీలించవచ్చు, చూడండి ఇటుకల మధ్యలో కంకర మట్టి వేశారు. అలాగే బయట వైపు చూసారా సిమెంట్తో ప్లాస్టింగ్ చేశారు. అంతా కూడా వీళ్ళ స్వతసిద్ధంగానే తయారు చేసుకున్నారంట. చూద్దాం లోపల ఎలా ఉందో. అన్నా లోపల వైపు ఏమన్నా ఇక్కడ చెక్సన్నాలు చేయలేదా సిమెంట్తో? చాలేదా? ఇటుక బెడ్డలను కూడా కాల్చలేదండి, అలా మట్టి బెడ్డలనే అలా పెట్టేశారు. ఇది వచ్చేసరికి తిరగలండి, దీన్ని కర్రతో తయారు చేసింది. ఇది రాయి అయితే కాదు, తాడి కర్రను ఉపయోగించి దీన్ని అయితే మా వాళ్ళు తయారు చేసుకుంటారు. చూడడానికి చాలా పెద్దగా ఉన్నా సరే అంత బరువు అయితే లేదు. ఏ ఇంట్లోకి వెళ్ళినా సరే ఈ విధంగా కొర్రలను అయితే వేలాడి పెట్టుకుంటారు. అనే ఏంటో నీవి సామలా? పెద్ద సామలు చూడడానికి సోల్ లాగే ఉంటాయి, కానీ సోళ్ళు అయితే కాదు, ఇవి పెద్ద సామలు అండి. హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తారు? సాలూరు ఆంధ్ర కూడా వెళ్తారా, లేదా పొట్టంగి వెళ్తారా? అక్క మీకు నీరు ఎక్కడ దొరుకుతాయి అక్క? నీరు తాగడానికి వంటకి నీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారా? కింద పొలం నీరు వాడేస్తారా? పర్వాలేదు, బాగానే ఉంటాయా? అయ్యా ఎక్కడికి వెళ్ళి వచ్చారు? ఎక్కడికి వెళ్ళి వచ్చారు? కంపలకా? చీపురు కంపలకా? పెన్షన్ వస్తుంది అయ్యా మీకు? ఎంత ఇస్తారా మీకు పెన్షన్? 500 ఇస్తారా? నెల ఇస్తారా? చేనైతే అంతా కుమ్మించారండి. చూడండి ఇప్పుడు ఈ గడ్డిని తీసి పక్కనైతే పెట్టుకుంటున్నారు. దీనిని మళ్ళా పశువులు తినడానికి అయితే ఉపయోగిస్తారు. ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో కామెంట్ అయితే చేయండి.